ఆశ్చర్యపోతున్నారు కదా, కారణం ఉంది. మన ప్రస్తుత యువ క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజారుద్దీన్ క్యాప్టెన్సీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ రాణిస్తున్న వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడు. అంతేకాకుండా మా సంస్థ కోశాధికారి శ్రీనివాస్, ఆయన పూజాఫలం చిత్రంలోని నిన్నలేని అందమేదో పాట పాడి మీకు వినిపించబోతున్నారు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో. నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. పూచిన ప్రతి తరువొక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు. ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచ్చట దాగెనో. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. తెలినురుగులే నవ్వులు దాగా, తెలయేరులు కులుకుతురాగా. కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. పసిడి అంచు పైట తారా, పసిడి అంచు పైట తారా, పయనించే మేఘబాల. అరుణ కాంతి సోకగానే పరవశించెనే. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. కంటికి కనిపించని ఒక వింత హృదయానుభూతి మనస్సు. ఆ మనస్సు స్పందిస్తే మనోహర గానం కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ ఆ మనసుకు గాయమైతే, విలపిస్తుంటే ఏమో, హృదయవీణ మూగబోతే ఏమవుతుందో చెప్పలేము. కానీ అలాంటి సందర్భాల్లో కూడా వీణపాటల స్పెషలిస్టు శ్రీ రాజేశ్వరరావు గారు అద్భుతమైన సింధు భైరవి రాగంలో సమకూర్చిన భార్యాభర్తలలోని ఏమని పాడేదనో ఈ పాట వింటుంటే మన హృదయాలు పులకరించకుండా ఎలా ఉండగలో చెప్పండి. పాడుతున్నవారు శ్రీమతి రాజేశ్వరి.
వేగం వేగం వేగం, ఎక్కడ చూసినా వేగమే, రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాం. ఇంత వేగంతో ముందుకు వెళ్తున్నా నాటికి నేటికి ఏనాటికైనా తానే ఎవరు గ్రీన్ హీరోని చెప్పేసి నిన్నటి రావు గారితో కూడా మరోసారి ఛాలెంజింగ్గా రుజువు చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే సంగీతంలో తానే సామ్రాట్ని, ఎంతమంది అయినా రావచ్చు పోవచ్చు. ఇవాళ మా అబ్బాయిలు కూడా లేటెస్ట్ ఆర్నమెంట్స్తో వాయిస్తున్నారు. అయినా తమలో ఉన్నటువంటి ఆ జీవస్రవంతి అది సజీవంగానే ఉండిపోతుంది అని చెప్పేసి రాజేశ్వరరావు గారు. కాబట్టి వారు వయస్సులో కొంచెం శ్రమైనా కానీ మీ అందరి కోసం, మన ఆదర్శ కళానికేతన్ వారి శ్రోతల కోసం ప్రత్యేకంగా వచ్చి ఆనాటి మధురానుభూతుల్ని మాకు ఒక్కసారి 1-2 పాటల ద్వారా వినిపించవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. శ్రీ రాజేశ్వరరావు గారు. ఇంతవరకు మీ ముందు ప్రవహించినవి ఉపనదులు. ఇప్పుడు మీరు జీవనదని ఆస్వాదించబోతున్నారు. వారు అలా అంటున్నారే కానీ అప్పుడు ఆ కాలంలో ఉండే మాధుర్యం ఇప్పుడు రావట్లేదు నాకు. అప్పుడు ఉండేటువంటి ఆ మెలడీ ఇప్పుడు వాయిస్లో రావటం లేదు. కానీ మీ అందరి సమక్షంలో నా అదృష్టంగా ఏమాత్రం పలుకుతే అంత. ఇదిగో నాగేశ్వరరావు గారు ఎదురుగా ఉన్నారు. ఇది అమరశిల్పి జక్కనలో మన నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగినో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో అనేటువంటి ఆయన రామప్ప కథ అనే అటువంటి ప్రింటెడ్ బుక్లో రచించినటువంటిది ఆ అమరశిల్పికి ఉపయోగపడి తీసుకున్నారు ఆ పాట. అది నన్ను ట్యూన్ కంపోజ్ చేయమన్నారు. లా 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 సరి లా 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 లే లా 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 లా. ఈ నల్లని రాళ్ళలో ఆ
కన్నులు తాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు రోగెనో ఆ, ఆ, ఈ నల్లని రాళ్ళలో శాపాలకు పాపాలకు శాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి ఆ, ఆ, శాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి మునులవోలె కారడముల మూలలందు పడియున్నవి మునులవోలె కారడముల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు రోగెనో ఈ నల్లని రాళ్ళలో పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును ఆ, 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 పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్నా ఆ, 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 జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించును శిలలే నయమనిపించును ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు రోగెనో ఆ, ఆ, పలకటం లేదు పూర్వంలాగా ఏదో నా అదృష్టం మీకు వినిపించడానికి ఈ మాత్రమే ఆ దేవుడు పలికించాడు. పాడలేను పాడలేనంటూనే ఆ ఎత్తుకున్న పాట కూడా శిలల మీద శిలలని కూడా కరిగించే పాట పాడి వినిపించారు. వారికి మనసారా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాం. విప్రనారాయణలో మాల్కమ్స్ రాగంలో శ్రీ పెద్ద సముద్రాలు గారు రచించినటువంటి చూడుమదే చెలియా అనేటువంటి పాట
సానిద మగ సా. ఇవే ఈ స్వరాలు మాల్కోస్ రాగం. చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా. బృందావనిలో నందకి చోరుడు ఆ బృందావనిలో నందకి చోరుడు అందముగా దీపిల్చే మోము. చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా. మురళీ కృష్ణుని మోహన గీతికి, మురళీ కృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే, పరవశమైనవి లోకములే. విరపూజినవి పొన్నలో పొగడ, విరపూజినవి పొన్నలు పొగడలు. పరివేళ మేఘలు మలయా నిలముల తోలెను యమునా. చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా. నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి. హరికి హరికి నడుమ వయారి, హరికి హరికి నడుమ వయారి. తానొకడైనా ఆ తానొకడైనా తలకొక రూపై, తానొకడైనా తలకొక రూపై. మనసులతో రాధా మాధవ కేళి నటనా. చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా. మన్నించండి, ఇంకా అబ్బాయిలు అందరూ ఉన్నారు. నాకు ఇంతకన్నా శక్తి రావట్లేదు. ఏదో ఇది పాడడమే నా అదృష్టం మీ దగ్గర. 2 పాటలు పాడారు, ముచ్చటగా మూడోది కూడా పాడితే బాగుంటుందని చెప్పేసి శ్రీ రాజేశ్వరరావుకి హృదయపూర్వక కృతజ్ఞాభివందనలు తెలుస్తున్నాం. తన్నైనా అనుకున్నది సాధించుకుంది ఆనాడు సత్యభామ. మరి ఆమెనే ఆదర్శంగా తీసుకుని ఈనాడు భామలంతా సత్యభామలైతే
ఇబ్బంది ఏమో అనుకున్నారు స్వర్గీయ పింగళి గారు. అందుకనేమో మూతి ముడుచుకోవడాలు, అలకపాన్పులు ఎక్కడాలు పాత టెక్నిక్లు అయిపోయాయి. భర్తలను చిరునవ్వులతో స్వాగతం పలికి మురిపించి మరిపించి గెలవండి ఆధునిక యువతులు అని చెప్పి సెలవిచ్చారు. అదెలాగో ఆ రహస్యం మనకి వినిపిస్తామంటున్నారు యువ గాయకుడు శ్రీ విఎస్ కొండూరి. తెలుసుకొనవే యువతి మిస్సమ్మ చిత్రం నుంచి. తెలుసుకొనవే యువతి, అలా నడుచుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. యువకుల శాసించుటకే యువకుల శాసించుటకే యువతులవతరించిరని తెలుసుకొనవే యువతి, అలా తెలుసుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. సాధింపులు బెదరింపులు ముదితలకిట కూడవని బెదరింపులు ముదితలకిట కూడవని అలా తెలుసుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. మూతి బిగింపులు అలకలు పాతబడిన విద్యలని మగువలెప్పుడు మగవారిని, మగువలెప్పుడు మగవారిని చిరునవ్వున గెలవాలని తెలుసుకొనవే యువతి, అలా తెలుసుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. మీరిచ్చే హుషారు చూస్తుంటే మాకు ఊపు వస్తోంది. అందుకే ఇప్పుడు ఒక ఊపైన పాట, హుషారైన పాట, పసందైన పాట, పడవ పాట. మరి డబ్బులు లేని వాళ్ళందరూ ముందే పడవెక్కేయండి. హైలో హైలెస్స భీష్మ చిత్రం నుంచి పాడుతున్నవారు శ్రీమతి అనురాధ. హైలో హైలేసా హంస కథన పడవ, హైలో
శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిని గురించి చెప్పుకోవాలంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది మల్లీశ్వరి చిత్రం. అదొక అజరామరమైన దృశ్య కావ్యం. అందులో మాటలు బాగున్నాయా, పాటలు బాగున్నాయా, నటన బాగుందా, సంగీత దర్శకత్వం బాగుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే. కీర్తిశేషులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గుండె లోతుల్లోంచి పొంగి ప్రవహించిన భావ తరంగాలను తన సంగీత ప్రావీణ్యాన్నంతా ప్రదర్శించి ప్రాణప్రతిష్ఠ చేసి రస తరంగాలుగా మలచి ఆకాశ వీధుల్లోకి ఎగరవేశారు శ్రీ రాజేశ్వరరావు గారు. అవి వింటున్న మన హృదయాలు ఈనాటికి రసానంద వీధుల్లో తేలుతూనే ఉన్నాయి, తేలుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ అజరామరమైన పాట మరీ మరీ వినిపించాలి అనేటువంటి పాట ఆకాశ వీధిలో పాడబోతున్నవారు శ్రీ శ్యామకృష్ణ కుమారి ఇందిరలు. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాలవో మేఘమాల, రాగాల ఓ మేఘమాల. మమతలే
చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మల్లి రూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచనే జాలి గుండెల మేఘమాల కావలేనిది బ్రతుకజాల జాలి గుండెల మేఘమాల కురియునా కన్నీరు గుండెలో దాచుకొని వాన జల్లుగా కురిసిపోవా కన్నీరు ఆనవాలుగా పావమ్రోలా ఏ కళాకారులైనా వృత్తిరీత్యా పోటీలలో పాల్గొన్నప్పుడే వారిలో కళాతృష్ణ పెరిగి ఆ కళకు సార్థకత ఏర్పడుతుంది. అలాంటి రసవత్తరమైన పోటీనే ఇప్పుడు మనం తిలకించబోతున్నాం. సినిమా రికార్డింగ్లో టేకులు రీటేకులు తీసుకుని ఎంతో కష్టపడి ఒక పాట పాడతారు. స్టేజి మీద అదే ఏ రీటేకు లేకుండా ఒకే టేకులో పాడి ఛాలెంజింగ్గా పాడబోతున్నారు. రాసక్రీడ ఇక చాలు సంగీత లక్ష్మి చిత్రంలో పాడుతున్నవారు కుమారి ఇందిరా, శ్రీమతి శశికళలు. ఆ పోటీకి ప్రత్యక్ష సాక్షి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారే. వారే జడ్జిమెంట్ ఇవ్వాలి ఇక్కడ. ఆ ఆ రాస
గరి మగ రాజ రాజ పని రాజ పని రా మగ పమని పని పమ గరి గని పమని పని గరి గని పమ గరి రా మపని రి మపని రి నిదరి మపని గరి గని గరి మపని రి గరి గని గరి మపని రి గరి గరి మపని గగనానని రూపే ఆ స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారు. బహుశా ఆ భయం చేతనే కావచ్చు. అద్దములో నీ అందాలను తిలకించకు ఓ ప్రేయసి, నీ సాటి స్త్రీ ఎవరో నీతో పోటీకి వచ్చారనుకుని అలిగి కూర్చునే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక ప్రియుడు తన అందాల ప్రేయసిని హెచ్చరిస్తున్నాడు. ఆ వివరాలను అంత అందంగాను మనకు వినిపించడానికి వస్తున్నవారు శ్రీ మిత్ర కుమారి ఇందిర గారు. నిలువుమా నిలువుమా అమరశిల్పి జక్కన్న చిత్రంలో. మిత్ర కుమారి లక్ష్మి గారు, సారీ, ఐఎమ్ సారీ, చిన్న కరెక్షన్. ఈనాటి సుప్రసిద్ధ సుమధుర గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలి రోజులలో శ్రీ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించిన చిట్టి చెల్లెలు చిత్రంలో అత్యంత మధురమైన పాటను పాడారు. ఈ రేయి తీయనిది అన్న ఆ పాటను ఈ రేయి మనకు వినిపిస్తున్న వారు శ్రీ శ్రీనివాస్ కుమారి లక్ష్మి గారు. చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఉన్నది. కోరికలు
వలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కోరిక జిలిబిలి నగవుల ఏవేవో కోరికలు ఎదలో ధుమ్మని అంటున్నవి ఆ కొంటి మల్లికలు అల్లన దాగి వింటున్నవి పరువాల పల్లవి పాడగా నయనాలపై ఆటలాడగా నిన్ను చేరుకోగా నువ్వేన తీగ పులకించిపోయెను పులకరి వలపుల తీరే తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఎన్నెన్ని జన్మల బంధమో నిన్ను నన్ను కలిపే అనురాగ సీమల అంచులు దొరికే తీరే తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఉన్నది లా 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 జ్వాల అంటే మంట, రగిలించేది అని అర్థం. కానీ ఒక్కోసారి ఆ జ్వాల కూడా దాని స్వధర్మాన్ని విడిచిపెట్టి హాయిగా రగిలిస్తుందట, తీయని జ్వాలల. ఆ రహస్యం ఏమిటో కిలకిలా నవ్వుల మధ్య వినిపిస్తామంటున్నారు చదువుకున్న అమ్మాయిల చిత్రంలోని కిలకిలా నవ్వుల పాట ద్వారా శ్రీ శ్యామకృష్ణ, శ్రీమతి రాజేశ్వరి గారు. కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల రమ్మని మురళి రవములు పిలిచే రమ్మని మురళి రవములు పిలిచే అణువణువున బృందావని దోచే తళతళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ నీవున్న వేరే
నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగా రగిలేను తీయని జ్వాల గలగల పారే పలపులలోనే సాగెను జీవన రాగాలన కిలకిల నవ్వులు చిలికిన బతుకులు నాలో బంగారు వీణ కిలకిల నవ్వులు చిలికిన నిలువుమా నిలువుమా పాట ఇప్పుడు విందాం. పాడుతున్నవారు మిత్ర, కుమారి ఇందిర. నిలువుమా 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 నీలవేణి నీ కన్నుల నీలి నీడ నా మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవేణి అడుగడుగునాడే నడుము సొంపుల అడుగడుగునాడే నడుము సొంపుల తడబడే అడుగుల నటనల మురిపింపుల తడబడే అడుగుల నటనల మురిపింపుల తడిసేయక ఊరిల్చే తడిసేయక ఊరిల్చే వయారపు వంపుల గడగన్నుల ఎంపుల గడసరి కవ్వింపుల నడచిరా నడచిరా నాగవేణి నడచిరా నడచిరా నాగవేణి నీ కన్నుల నీలి నీడ నా మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవేణి అద్దములో అద్దములో నీ చెలువు తిలకిల్తకు ప్రేయసి అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి నా ఊర్వశి రావే రావే అని పిలువనా నా ఊర్వశి రావే రావే అని పిలువనా ఆ సుందరి నెర నీటు నీ గోటికి సమమౌనా రాజలి నిన్ను మది దాచుకోని రాజలి నిన్ను మది దాచుకోని నీ కన్నుల నీలి నీడ నా మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవేణి బేబీ స్వర్ణ డయాస్ మీదకి రావాలి. బేబీ స్వర్ణ. పిట్ట కొంచె కూతగనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ఎంఎల్ సుబ్బలక్ష్మో ఓ ఎంఎల్ వసంతకుమారో చిన్నప్పుడు ఎలా ఉండేవారా అని మనం ఊహించుకుంటే బహుశా ఇలా ఉండేవారేమో అని అనిపిస్తుంది అనమాట. ఆమె వయస్సుకు మించిన పాట పాడుతోంది. అట్లాంటి పాట కాదు. కోతి బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట, మల్లీశ్వరి చిత్రంలో
అభేరి రాగంలోని ఈ పాట పాడి జయభేరి మ్రోగించబోతోంది ఇక్కడ. కోటి బావకు పెళ్ళంట వెలతోట విడిదంట వెలతోట విడిదంట కోటి బావకు పెళ్ళంట వెలతోట విడిదంట వెలతోట విడిదంట మళ్ళీ మాలతి వస్తారా మాలికలల్లి చేస్తారా జాజి చేమంతి పులు కట్టి తెస్తారా పులు కట్టి తెస్తారా పెళ్ళికి మీరు వస్తారా పేరంటానికి వస్తారా పందిరి వేస్తాము ముందర ముగ్గులు పెడతాము పందిరి కింద పెళ్లి వారికి విందులు చేస్తాము మంచి విందులు చేస్తాము బాబా బాజా డోలు సన్నై బాకా బాజా డోలు సన్నై బాకా బాజా డోలు సన్నై మేళాలెడతారు చప్పట తాళాలెడతారు చప్పట తాళాలెడతారు కోటి బావకు పెళ్ళంట వెలతోట విడిదంట వెలతోట విడిదంట అందాల మా బావగారికి గంధాలు పూసి ఓ తారాల మా బావ మెడలో హారాలు వేసి కుళ్ళాడెడతాము కుచ్చులతో రాయి పెడతాము హారాలేసి గంధం పూసి కుళ్ళాడెసి రాయి పెడతాము కుచ్చులతో రాయి పెడతాము ఓ పల్లకి ఎక్కి పల్లకి ఎక్కి కోటి బావా పల్లకిలిస్తాడు బావా పల్లకిలిస్తాడు మా కోటి బావా పల్లకిలిస్తాడు కోటి బావకు పెళ్ళంట కోవెల చోట విడిదంట కోవెల చోట విడిదంట అసలే అందమైంది, ఆ పైన నెరజాణ, కవ్వించి బొగ్గగిలి చాటుమాటుగా సరసాలాడుతూ ఊరిస్తుంటే ఎవరు మాత్రం ఆగ్గలరు చెప్పండి. అందులో కొదమసింహం లాంటి బొబ్బిలి వీరులు అసలు ఆగ్గలరా? అందుకే అతని విరహవేదన్ని ఈ అందమైన పాట ద్వారా విందాం. అందాల రాణివే బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి. పాడుతున్నవారు శ్రీ వెంకట్రావు, కుమారి ఇందిర గారు. అందాల రాణివే నీవెంత జానవే కవించి సిగ్గు చెంద నీకు న్యాయమా
ప్రియురాలి రూపము రేగింతు మోహము నేనింక తాళజాలనే అందాల రాణివే నీవెంత జానవే కవించి సిగ్గు చంద నీకు న్యాయమా అందాల రాణివే ఏకాంత సమయము ఆనంద నిలయము నీవెన్నియని నను నీ చేయి